తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభించారు. ఈ వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, పొలిటికల్ బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని ఎన్టీఆర్ విజయ ప్రస్థానం, సీఎంగా చంద్రబాబు సాధించిన విజయాలను సంబంధించిన వీడియోలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించాలని ఆదేశించింది. పార్టీ ఆవిర్భావ తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు అధికారంలోకి, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం అప్పుల ఉబిలో కూరుకుపోయింది. రాజధాని లేకుండా మిగిలిన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చేసి నవ్యాంధ్ర నిర్మాణానికి నారా చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇప్పుడే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభిస్తారు. ఈ వేడుకలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని ఎన్టీఆర్ విజయ ప్రస్థానం, సీఎంగా చంద్రబాబు సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించాలని ఆదేశించింది. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు అధికారంలో, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. రాష్ట్ర విభజన అనంతరం అప్పులో ఉబిలో కూరుకుపోయి రాజధాని లేకుండా మిగిలిన రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చేసి నవ్యాంధ్ర నిర్మాణానికి నారా చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఆ కెమెరాస్ కి కొంచెం ఆ ప్లేస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి మీరు ఈ వరండాలో గాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వరండాలో కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. దయచేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాం. వేదికలో ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుకి స్వాగతం పలుకుతూ, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులు, కేంద్ర కమిటీ సభ్యులకు, పోలిట్ బ్యూరో సభ్యులకు, ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, చైర్మన్లకి, మహిళా సోదరుమణులకు అందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక మారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మిమ్మల్ందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఒక్కసారి తెలుగుదేశం పార్టీ
ఏ పరిస్థితిలో స్థాపించబడిందో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే 1982 మార్చి 29న ఎమ్మెల్యే క్వార్టర్స్లో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితను దృష్టిలో పెట్టుకొని, పేద రైతులను దృష్టిలో పెట్టుకొని, కార్మికులను దృష్టిలో పెట్టుకొని, ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కల్పించాలి అన్ని వర్గాల వరకు అని చెప్పి ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించిన రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగుదేశం తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీ స్థాపించబడింది. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండానే అనేక సంక్షేమ పథకాలని ఆచుడుగా ఈ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దాని గురించి అప్డేట్స్ అన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, శివాని, ప్రజెంట్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించినటువంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర పార్టీ కార్యాలయంతో పాటుగా జిల్లాల వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేపట్టారు. అయితే గతానికి భిన్నంగా ఇప్పుడు 42వ సంవత్సరం, 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 43వ సంవత్సరంలోకి తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ 42 సంవత్సరాల్లో కూడా లేనటువంటి రాజకీయం ఈసారి తెలుగుదేశం పార్టీకి రుచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. దాదాపుగా కూటమి పార్టీల ఏర్పాటుతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో టీడీపీ చాలా కీలకంగా వ్యవహరించింది. టీడీపీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయ వ్యూహం కావచ్చు, రాజకీయ పార్టీలను కలుపుకొని వెళ్లేటువంటి క్రమంలో ఓటుని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు చేసినటువంటి వ్యూహంలో సక్సెస్ అయ్యాయి. అందులో భాగంగానే 93% సక్సెస్ రేటుతో కూటమి పార్టీలు ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఒక రకంగా సంచలనం మారింది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక దినోత్సవం భారీ ఎత్తున కేంద్ర పార్టీ కార్యాలయంలో జరుగుతున్నాయి. శివాని.